ఇసుక అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇచ్చిన హామీలు వేయండి. సూపర్ సిక్స్లు అన్నారు. ఎక్కడున్నాయి ఈ సూపర్ సిక్స్లు? అడిగితేనే ఖజానా ఖాళీ, గల్లాపెట్టెలో డబ్బులు లేవు. ఏంటి మాటలు? గల్లాపెట్టెలో డబ్బులు ఉండవని ముందే జగన్ అని చెప్పాడుగా. చెప్పాడా లేదా? అతికి మించిన హామీలు ఇస్తున్నారు మీరు, అది ఇదని. వాళ్ళు ఇంకా చెబుతూ ఉంటారు. ఎలక్షన్ అయిపోయింది, ఇంకా 5 ఏళ్ళు తప్పదు, బరాయించాలి. రాజధాని భూ మళ్ళా శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి. ఏందన్న ఏంది పూర్తి అవుతుందో, మన వర్షానికి కూడా నీళ్ళు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది. పోయినసారి కూడా అలా చేశారు, అంగరంగ వైభవంగా చేశారు. ఆ రాజధానిలో ఏం చేశారు చెప్పు? ఒక బిల్డింగ్ 22 అంతస్తులో 18 అంతస్తులో ఉంది. ఇంకా ఆ 2 బిల్డింగులు తప్ప ఏం కనపట్లే అక్కడ. తాత్కాలిక సచివాలయం ఒకటి కట్టారు. ఎందుకు సచివాలయం? తెలంగాణ సచివాలయం చూడండి ఎలా ఉంది. ఏదో ఇస్తారు హామీలు అంతే, వాళ్ళు ఏం చేయరండి బూటకం. విశాఖపట్నంలో 99 వయసులకే భూములు ఇస్తున్నాం, అదే అమరావతి రాజధాని అంటారు, అమరావతిలో ఇవ్వచ్చు కదా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం నిజంగా అమరావతిలో 99 పైసలకి ఇచ్చి పరిశ్రమలు తీసుకురాగలరంటారా? ఏమండి, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, ఎక్కడొకట పీక్ రావాలి. ఏదో ఒకటి చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పి పీక్ రావాలి. అందుకని ఇదంతా తెలిసిందే కదండి మీకు. ఇప్పుడు వైజాగ్ రాజధాని, కర్నూలు ఏమో జ్యుడిషనల్, ఇది అమరావతి మామూలుగా క్యాపిటల్ అని చెప్పారు. ఇప్పుడు మీరు చేసేది ఏంటిది? మొన్న చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? వైజాగ్ ఇలా 3 పేర్లు చెప్పారుగా. మళ్ళీ ఇదేమో మళ్ళీ సపరేట్ రాజధాని అని చెప్తున్నారు. ఎలాగా? మీరే 4 మాటలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని విషయంలో జనాల్ని కాంప్రమైజ్ చేయలేకపోయాడు అంటారు. కాంప్రమైజ్ చేయలేకపోయారు అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. జనాలు అర్థం చేసుకోలే. ఇప్పుడు తెలుస్తుంది జనాల్ని. దున్నపోతుని వదిలేసి ఏదో అంటారు చూసావా, పాలు ఇచ్చే గేదెను వదిలేసి దున్నపోతుని తెచ్చుకున్నాం అన్నట్టు వాళ్ళు ఇప్పుడు అలా బిహేవ్ అవుతున్నారు. జనం అంతా అంతే అనుకుంటున్నారు నిజంగా. ఇక్కడ సిటీలో ఏమో కానీ పల్లెటూర్లకు వెళ్ళి అడగండి, చాలా నెగిటివ్ వచ్చేసింది.